నెక్స్ట్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నిన్న టాపిక్ వచ్చి మనం పబ్లిక్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ డిఫరెన్సెస్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మీకు క్వశ్చన్ పేపర్ మోడల్ వచ్చి చెప్తాను. ఓకేనా? స్క్రీన్ షేర్ అవుతుంది కదమ్మా? అవుతుంది సార్. ఓకే, గుడ్. మోడల్ క్వశ్చన్ పేపర్ ఇలా ఉంటుందమ్మా. ఓకేనా? సో మోడల్ క్వశ్చన్ పేపర్ ఇలా ఉంటుంది మనకి. మాకు కనపడుతుందా? కనపడుతుంది సార్. మీకు ఇక్కడ మోడల్ క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ ఇక్కడ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి ఉంటుందమ్మా. ఓకేనా? సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సెక్షన్ ఏలో వచ్చి మనకి షార్ట్ ఆన్సర్స్ ఇవి. ఓకేనా? సెక్షన్ ఏలో వచ్చి మనకి షార్ట్ ఆన్సర్స్ ఇస్తారు. ఒక అరౌండ్ మనకి ఒక 10 ఇచ్చి, యాక్చువల్గా 8 ఇస్తారు. 8 ఇచ్చి 5 రాయాలి. ఓకేనా? ఇది ఓల్డ్ క్వశ్చన్ పేపర్ మోడల్, బట్ మనకి న్యూ ప్యాటర్న్ కొంచెం చేంజ్ అయింది కాబట్టి మీకు చెప్తాను. ఇప్పుడు మనకి మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు ఇది ఓల్డ్ మోడల్ ఇది, బట్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ మనకి యాక్చువల్గా అది ఈ ఇయర్ నుంచి, అకాడమిక్ ఇయర్ నుంచి మనకి మారింది కాబట్టి వాళ్ళకి బిజినెస్ ఆర్గనైజేషన్ అని ఉండేది. ఇప్పుడు బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనేది వచ్చేది.
ఇప్పుడు నవ్ నవ్ దట్ ఈస్ ఇన్ ఇంప్లిమెంటేషన్. సో అది మనకి ఇప్పుడు అమల్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చి మనకి కోడ్ అన్నీ మారుతుంది యాజ్ యూజువల్గా. మళ్ళీ తర్వాత మీకు అప్డేట్ చేస్తాను రిమైనింగ్ మోడల్ పేపర్. యాక్చువల్లీ ఇప్పుడు షార్ట్ ఆన్సర్స్లో మనకి షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. మా ఎస్ఏ షార్ట్ ఆన్సర్స్, ఎస్ఏ ఆన్సర్స్, ఎస్ఏ టైప్ ఉంటాయి. అంటే షార్ట్ క్వశ్చన్స్, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. ఇక సెక్షన్ ఏ వచ్చి అండ్ సెక్షన్ బి. A question paper is consisting of two sections. Section A is exclusively for షార్ట్ ఆన్సర్స్. సో షార్ట్ ఆన్సర్స్ కోసం సెక్షన్ ఏ ఉంది. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఏమో సెక్షన్ బి ఉంది. సెక్షన్ ఏలో వచ్చి మనకి ఓవరాల్గా 8 క్వశ్చన్స్ ఇస్తారు. మా ఈ 8 క్వశ్చన్స్ మనకి 5 యూనిట్స్లో నుంచి ఇస్తారు. ఓకేనా, 5 యూనిట్స్లో నుంచి 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 8 క్వశ్చన్స్ 8లో మీరు యూ హ్యావ్ టు రైట్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో సెక్షన్ ఏలో మీకు 8 ఇస్తే ఆ 8లో నుంచి మీరు 5 రాయాల్సి ఉంటుంది. ఓకేనా, 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఆ 5 క్వశ్చన్స్ ఒక్కొక్క ఈచ్ క్వశ్చన్ క్యారీస్ విల్ బి గివెన్ 5 మార్క్స్. సో మీకు 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా 5 ఇంటూ 5 25 మార్క్స్. ఓకేనా, సో 25 మార్క్స్ మీకు సెక్షన్ ఏలో కవర్ అవుతుంది. ఓకేనా, అర్థమవుతుందమ్మా? సెక్షన్ ఏలో వచ్చి మనకి 5 మార్క్స్, 2 మార్క్స్ 5 మార్క్స్ ఒక్కొక్క క్వశ్చన్కి. 5 మార్క్స్ మా మీకు ప్యాటర్న్ మారింది ఇక్కడ. యాక్చువల్గా ఇది 5 మార్క్స్ ఇది. ఓకేనా, 5 మార్క్స్ ఇది 25. ఓకేనా, సో 5 మార్క్స్లో మనకి 5 రాయాలి. సెక్షన్ ఏలో వచ్చి 5 రాయాలి. సెక్షన్ బిలో వచ్చి మనం అరౌండ్ 5 యూనిట్స్లో నుంచి ఒక్కొక్క క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. ఇది 50. ఓకేనా, దిస్ ఈస్ ది క్వశ్చన్ పేపర్ మోడల్. సో ఇట్లా మీకు సెక్షన్ ఏలో వచ్చి 8 ఇస్తారు అరౌండ్ క్వశ్చన్స్. ప్యాటర్న్ ఇంకా చేంజ్ అయింది కాబట్టి మనకి 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8లో నుంచి మనం రాయాల్సింది యూ హ్యావ్ టు రైట్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇచ్చినటువంటి 8 క్వశ్చన్లో నీకు ఏవైతే తెలిసి ఉంటాయో అవి రాయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చేటువంటి అవకాశాలు ఏమున్నాయంటే వాణిజ్యం. ఓకేనా, వాణిజ్య సదుపాయాలు మెయిన్గా వచ్చి వాణిజ్య సదుపాయాలు ఏవి. అదేవిధంగా టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఓకేనా, టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్. అదేవిధంగా టైప్స్ ఆఫ్ ట్రేడ్. ఓకేనా, ఈ టైప్. అదేవిధంగా డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రేడ్ అండ్ కామర్స్, లేకపోతే ట్రేడ్, ఇండస్ట్రీ అండ్ కామర్స్. సో మీకు ఇట్లా 5 మార్క్స్కి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. అదేవిధంగా పార్ట్నర్షిప్ డీడు. ఓకే, మీకు చెప్పాను భాగస్వామ్య ఒప్పందం అంటే ఏమి. అదేవిధంగా పరిచయ పత్రము. ఓకేనా, పరిచయ పత్రము. అదేవిధంగా కంపెనీ నియమావళి అంటే ఏంటి, బహుళ జాతీయ సంస్థలు అంటే ఏంటి. ఇలాంటివి మీకు 5 మార్క్స్కి వచ్చేదానికి అవకాశం అనేది ఉంది ఇక్కడ. ఓకేనమ్మా, ఇట్లా మీకు 5 మార్క్స్ కలిగే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి మీరు అదేవిధంగా పరిచయ పత్రం, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, ఇది కంపెనీ నియమావళి. సో కంపెనీ నియమావళి గురించి రాయమంటాడు. అదేవిధంగా వినపడుతుందా నేను చెప్పేది? వినపడతాను సార్. అదేవిధంగా మనకి ఓకే ఓకే గుడ్. కంపెనీ నియమావళి, అదేవిధంగా పరిచయ పత్రము. అదేవిధంగా మనకి 4th యూనిట్లో ఉంది కాన్సెప్ట్ మేనేజ్మెంట్. ఓకేనా, నిర్వహణ ఉన్నాయి. అదేవిధంగా హెన్రీ ఫయల్స్ ప్రిన్సిపల్స్, హెన్రీ ఫయల్ ఉంది కదా, నిర్వహణ సూత్రాలు ఏవి. సో ఇలాంటివి మనకి కొన్ని 5 మార్క్స్ కలిగేటువంటి ఆస్కారం అనేది ఉంది. మరి కొంచెం టూ ఎస్ఏ టైప్ ఉంటాయి చూడండి, మాత్రం ఎస్ఏ టైప్ కడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కొంచెం లాంగ్ ఆన్సర్స్. ఏవైతే మనకు కొంచెం షార్ట్గా ఉంటాయో, చిన్న క్వశ్చన్స్ ఉంటాయో
లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైప్స్ ఆఫ్ ట్రేడ్ తీసుకున్నాం. టైప్స్ ఆఫ్ ట్రేడ్ అనేది మనకి చాలా ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ 5 మార్క్స్ క్వశ్చన్. సో 5 మార్క్స్కి మీకు ఇది చాలా సఫిషియంట్గా ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి మేనర్లో మనం నేర్చుకున్నట్లయితే మీకు 25 మార్క్స్ మీ చేతుల్లో ఉంటుంది. ఇది సెక్షన్ ఏ విషయానికి వస్తే షార్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ అలాగే సెక్షన్ బి, సెక్షన్ ఏలో వచ్చి 5 రాయాలమ్మా. ఒక్కొక్క దానికి ఎంత మార్క్స్? 5. ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత, ఎన్ని మార్క్స్? 5 మార్క్స్ ఇస్తారు. ఓకేనా, 5 మార్క్స్ ఇస్తారు. అట్లా మీరు సెక్షన్ ఏలో 5 రాయాలి. మీకు ఏమైతే తెలిసి ఉంటాయో ఆ క్వశ్చన్స్ మీరు రాయాలి. నెక్స్ట్ సెక్షన్ బిలో మనకి ఇది యాక్చువల్గా సిబిసిఎస్ మా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ కాబట్టి మనకి యూనిట్ 1లో 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకేనా, యూనిట్ 1లో నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 2 క్వశ్చన్స్లో నుంచి మీరు ఏమైనా ఒకటి రాయొచ్చు. బట్ 2 రాసానికి లేదు ఇక్కడ. ఈచ్ ఏమైనా ఆన్సర్ ఎనీ 1 క్వశ్చన్ ఫ్రమ్ ఈచ్ యూనిట్. అంటే ఒక యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ మాత్రమే మనం ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా మనం ఒక యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ మాత్రమే రాసానికి ఆస్కారం అనేది ఉంది. అర్థమవుతుందమ్మా చెప్పేది? కాబట్టి మీరు అట్లా మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? సెక్షన్ బి హ్యాస్ కన్సిస్టింగ్ ఆఫ్ 5 యూనిట్స్. సో ఈచ్ యూనిట్ హ్యాస్ 2 క్వశ్చన్స్. సో మనకి ఒక్కొక్క యూనిట్లో నుంచి 2 క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 క్వశ్చన్స్లో నుంచి మీకు ఏదైతే బాగా తెలిసి ఉంటుందో ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేది రాస్తారు. సో అట్లా ఆన్సర్ రాయడం వల్ల మనకి ఎన్ని మార్క్స్ ఇస్తారంటే, ఒక యూనిట్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే 10 మార్క్స్ ఇస్తారు. ఓకేనమ్మా, 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 10 మార్క్స్ ఇస్తారు. సో కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పాను ఇంపార్టెంట్. యూనిట్ 1లో ఏ క్వశ్చన్స్ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపారం అంటే ఏంటి, వ్యాపారం యొక్క లక్షణాలు ఏవి, అదేవిధంగా మనకి పరిశ్రమ అంటే ఏంటి, పరిశ్రమలోని ఎన్ని రకాలు ఉన్నాయి వాటిని వివరించండి. అదేవిధంగా మనకి వాణిజ్యం అంటే ఏంటి, వాణిజ్య సదుపాయాలు ఏవి, వర్తక సదుపాయాలు ఏవి. సో ఈ విధంగా మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అడిగేదానికి ఆస్కారం అనేది ఉంది మా. సో కాబట్టి మీరు కొంచెం బాగా నేను ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చానో వాటిని బాగా చదివి బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు 10 మార్క్స్లో ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మనకి యూనిట్ 1లో ఏమి ఉన్నాయి అంటే, జనరల్గా 5 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. వాట్ ఈజ్ బిజినెస్, అదే వ్యాపారం అంటే ఏంటి, వ్యాపారం యొక్క లక్షణాలు ఏవి. అదేవిధంగా వాణిజ్యం అంటే ఏంటి, వాణిజ్యం వల్ల కలిగేటువంటి వాణిజ్య సదుపాయాలు ఏవి. అదేవిధంగా వర్తకం అంటే ఏంటి, వర్తకంలోని రకాలు ఏవి. అదేవిధంగా మనకి లాస్ట్ వన్ అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ వర్తకం, పరిశ్రమ, వాణిజ్యం మధ్య గల వ్యత్యాసాలు ఏవి. సో ఇవి మనకి యూనిట్ 1లో కవర్ అయ్యేటువంటి క్వశ్చన్స్, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. ఓకేనా. మీరు యూనిట్ 1లో ఏవైనా మీకు ఫస్ట్ క్వశ్చన్ అన్నా తెలిసి ఉండొచ్చు. లేదంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఏమి ఇచ్చారంటే, వ్యాపారం అంటే ఏంటి, వ్యాపారం లక్షణాలు ఏవి. రెండో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఇండస్ట్రీ అంటే ఏంటి, ఇండస్ట్రీలోని రకాలను గురించి తెలుపుము అని ఇచ్చారు. సో మీకు ఈ 2 తెలిసి ఉండొచ్చు. ఈ 2 తెలిస్తే మీరు ఒకటి మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఓకేనా, ఒకదానికి 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ యూనిట్ 2 మా. సో యూనిట్ 2లో మనకి మేజర్గా చెప్పుకోదగినటువంటి క్వశ్చన్స్ సొంత వ్యాపారం అంటే ఏంటి,
సొంత వ్యాపారం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు సొంత వ్యాపారం అంటే ఏంటి, సొంత వ్యాపార లక్షణాలు ఏవి, అదేవిధంగా సొంత వ్యాపారం యొక్క ప్రయోజనాలు, లోపాలు ఏవి. సో ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం. సో భాగస్వామ్య వ్యాపారం అంటే ఏమి, భాగస్వామ్య వ్యాపార లక్షణాలు ఏవి, అదేవిధంగా వాటి యొక్క ప్రయోజనాలు, లోపాలు. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపెనీ జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఏంటి, జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క లక్షణాలు ఏవి, అదేవిధంగా జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క వాటి యొక్క ప్రయోజనాలు, పరిమితులు. సో ఇవి. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ ఉంది మనకి దీనికి ఇంపార్టెంట్ క్వశ్చన్, పబ్లిక్ కంపెనీ ప్రైవేట్ కంపెనీల మధ్య గల వ్యత్యాసాలు ఏవి. సో కాబట్టి ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ వాటిల్లో ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ అడిగేదానికి కూడా ఆస్కారం అనేది ఉందమ్మా. ఆ రెండిట్లో మీకు ఒకవేళ సపోజ్ యూనిట్ 2లో 2 తెలిసినట్టు వచ్చాయి, లేదు ఒకటి మాత్రమే తెలిసింది ఇంకోటి తెలియదు, సో ఆ ఒకటి మాత్రం మీకు ఏదైతే బాగా తెలిసి ఉంటుందో అది మాత్రం బాగా రాయాలి. ఓకేనా. కాబట్టి అట్లా యూనిట్ 2లో ఒక్కొక్క క్వశ్చన్ అనేది మీరు ఏదైనా 2 తెలిసి ఉంటే కూడా ఒక క్వశ్చన్కి మాత్రమే మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకటి చాయిస్, మీకు ఒకటి తెలిసినా కానీ ఒకటి తెలిసినా లేకుంటే ఒకటి తెలిసి ఇంకోటి తెలియకపోయినా మీరు ఏదైతే తెలిసి ఉంటుందో అది రాస్తారు, ఏదైతే తెలియదో అది వదిలేస్తారు. సో ఇట్స్ ఆప్షన్. నెక్స్ట్ యూనిట్ 3లో మనకి సేమ్ యూనిట్ 1లో ఎట్లా వస్తారు, యూనిట్ 1లో 2 ఇచ్చి వైట్ రాయమంటారు, యూనిట్ 2లోను 2 ఇచ్చి వైట్ రాయమంటారు, యూనిట్ 3లోను 2 ఇచ్చి వైట్ రాయమంటారు. సో ఇట్లా మనం ప్రొసీజర్గా ఒక సీక్వెన్స్డ్గా మనం క్వశ్చన్స్ అనేటివి అటెంప్ట్ చేయాలి. మనకు తెలుసు కదా 2 క్వశ్చన్స్ ఒకే, మనకి 5 రాయమన్నారు కదా ఏమైనా యూనిట్లు అనేసి అని మనం రాయకూడదు. సో ఏదైతే ఒక యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ మాత్రం మన ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాలి. ఓకేనా. అట్లా 5 యూనిట్స్లో నుంచి 5 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా యూ విల్ గెట్ 50 మార్క్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. సో ఒక క్వశ్చన్కి సార్ ఎన్ని పాయింట్స్ రాయాలి సార్, ఎన్ని సబ్ హెడ్డింగ్స్ రాయాలి సార్ 10 మార్క్స్కి? మీకు 10 మార్క్స్కి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇచ్చాడు, అట్లీస్ట్ మీరు యూ హ్యావ్ టు రైట్ మోర్ దెన్ 5 to 6 పేజెస్ మా. ఓకేనా. అంటే యాక్చువల్గా 5 to 6 పేజెస్ మీరు ఒక సైడ్, అంటే ఇప్పుడు పేజ్ తీసుకోండి, పేజ్ వచ్చి మనకు 2 సైడ్స్ ఉంటుంది, బోత్ సైడ్, వన్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఇట్లా ఉంటుంది. ఒక పేజ్ తీసుకుంటే 2 సైడ్స్ ఉంటాయి. అట్లా మీరు ఒక 3 పేజెస్ అలా రాయాలి. ఒక 3 పేజెస్ 3.5 అట్లా రాస్తే 4 పేజెస్ దగ్గర రాస్తే మీకు 4 into 2 8 పేజెస్ వస్తుంది లెక్క. యాక్చువల్గా మనకి 8 పేజెస్ రాస్తే మీకు సఫిషియంట్ ఆన్సర్ అనేది సరిపోతుంది. సో ఏ హెడ్డింగ్స్ డిపెండ్స్ ఆన్ ది క్వశ్చన్. సో క్వశ్చన్స్ పైన ఎక్కువ లెంతీగా ఉన్నా కూడా మీరు రాయాల్సినటువంటి అవసరం లేదు. సో దానికి ఎంత అయితే 10 మార్క్స్కి అంతే ఎంత రాయాలో అంతే రాయాలి. సో మోర్ దాన్ అంటే ఒక 8 పేజెస్ వరకు మీరు రాసే విధంగా, అంటే 6 to 8 పేజెస్. ఓకేనా. మరి 4 పేజెస్ రాసేసి నాకు మార్క్స్ రాలేదు అని అంటే దట్స్ యువర్ ప్రాబ్లం. ఎందుకంటే అది మీరు సఫిషియంట్గా ఎంత రాయాలో బాగా నీట్గా క్లారిఫైడ్గా దానికి రిలవెంటెడ్ ఇంట్రొడక్షన్, అదేవిధంగా మీనింగు, డెఫినేషన్ అంటే డెఫినేషను, అదేవిధంగా కాన్సెప్ట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లక్షణాలు అంటే ఫీచర్స్ అనుకోండి, ఫీచర్స్ అంటే లక్షణాలు ఏవి, వాటిని రాసి 1 by 1 మీరు ఎక్స్పాండ్ చేసుకుంటూ రిలవెంట్ మేనర్లో మీరు రాస్తే డెఫినెట్గా మీకు మంచి ఉంటుంది. ఫైనల్లీ యూ హ్యావ్ టు మెన్షన్ యువర్ కంక్లూజన్. ఓకేనా. యూ హ్యావ్ టు పాయింట్ అవుట్ యువర్ కంక్లూజన్. సో కంక్లూజన్ కూడా రాయాలి, ముగింపు అనేది ఉండాలి. సో ప్రతి ఒక్క ఎస్ఏ క్వశ్చన్కి మీనింగ్ వస్తుంది, అర్థం ఉంటుంది, అదేవిధంగా నిర్వచనం ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కాన్సెప్ట్కి సంబంధించి ఇప్పుడు ఒకవేళ లక్షణాలు అయితే లక్షణాలు, ప్రయోజనాలు అయితే ప్రయోజనాలు, లోపాలు అయితే లోపాలు, వీటిని ఏవైతే వాట్ ఆర్ ది కంటెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్లో ఏవైతే ఉంటాయి అంశాలు వాటిని మీరు డిస్క్రైబ్ చేయాలి. సో డిస్క్రైబ్ చేసిన తర్వాత నెక్స్ట్ యూ హ్యావ్ టు సమ్మరైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఇప్పుడు ఓకేనమ్మా.
ఇప్పుడు ఓకేనా? రాస్తే డెఫినెట్‌గా రిలవెంట్ మేనర్‌లో మీరు కంటెంట్ రాయాలమ్మా. అట్లా కంటెంట్ రాసారనుకోండి మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో, అట్ ది సేమ్ టైమ్ యూ కవర్ ది ఎంటైర్ కాన్సెప్ట్ ఇన్ ది ఎస్సే టైప్ క్వెషన్. సో, ఎస్సే టైప్ క్వెషన్స్‌లో మీరు ఎంటైర్ కాన్సెప్ట్ అనేది కవర్ చేయడానికి ఆహ్, మీకు తెలిసుండాలి. సో, అట్లా మీరు రాయాలి. ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ వస్తాయి. సో, కూర్చొని ఒకదానిపైనే కాన్సంట్రేట్ చేసుకుంటూ మ్యాథ్స్ రాయమన్నారు కదా 8 పేజెస్ అని రాయకూడదు. సో, టైంని మీరు పాయింట్‌లో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా మీరు అట్లా రాసారంటే మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? అర్థమవుతుందమ్మా చెప్పేది? ఏమ్మా? సార్ అర్థమవుతాం సార్. ఓకే. సో, కాబట్టి ఆ విధంగా మీరు రాయాలి. నెక్స్ట్ యూనిట్ 3 కూడా అంతే. సో, యూనిట్ 3లో విషయానికొస్తే యూనిట్ 3లో మనకేముంది మా కంపెనీ నమోదు గురించి ఉంది. సో, కంపెనీ నమోదు గురించి ఉంది. సో, కంపెనీ నమోదులో అంటే మనకి దాంట్లో ఏమొస్తుందంటే సంస్థాపన పత్రం వస్తుంది, పరిచయ పత్రం, సంస్థాపన పత్రం, కంపెనీ నియమావళి, పరిచయ పత్రం. సో, ఇట్లా మనకి 3 రకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో, 3 రకాల కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ టైప్కి. ఓకేనా? మీకు ఏమొస్తాయంటే కాన్సెప్ట్ ఫస్ట్ సంస్థాపన పత్రం అంటే ఏంటి, సంస్థాపన పత్రంలోని ఇమిడి ఉన్నటువంటి అంశాలేవి, క్లాజులేవి, అన్నీ ఏదైనా అడగని ఒకే ఆన్సర్. సో, సంస్థాపన పత్రంలో ఉన్నటువంటి అంశాలేవి, అదే విధంగా ఇవి అడుగుతాడు. ఇది ఎక్కువగా 5 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉంటుంది సంస్థాపన పత్రం. సో, కాబట్టి అదేవిధంగా సంస్థాపన పత్రంలో ఉన్నటువంటి వివిధ రకాల క్లాజులు ఏవి, ఆ క్లాజులను గురించి క్లుప్తంగా వివరించమంటాడు. సో, ఆ క్లాజుల గురించి కూడా మీరు రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా కంపెనీ నియమావళి. సో, కంపెనీ నియమావళి అంటే ఏమి, కంపెనీ నియమావళిలో ఇమిడి ఉన్న వివిధ అంశాలు ఏవి, సో అట్లా మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా పరిచయ పత్రం. ఓకేనా? పరిచయ పత్రంలో ఉన్నటువంటి అంశాలు ఏవి? ఓకేనా? పరిచయ పత్రంలో ఏవైతే ఉంటాయో అంశాలన్నీ ఆ విధంగా మనం మీకు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్కి అడిగేటువంటి అవకాశం అనేది ఇక్కడ ఉంది. ఓకేనా? సో కాబట్టి మీరు రిలవెంటెడ్ ఎంత ఉందో అంత రాయడానికి ప్రయత్నం చేయండి. సో టైంని మీరు దృష్టిలో పెట్టుకోండి. 3 అవర్స్ టైం ఇస్తే 3 అవర్స్ అన్న టైం ఇస్తే మీరు ఖచ్చితంగా ఆ 3 అవర్స్ లోపల మీరు ఒక్కో దానికి 20 మినిట్స్ టైం పెట్టుకున్నా కూడా మీరు 1 అవర్కి అట్లీస్ట్ 15 మినిట్స్ పెట్టుకోండి. ఒక ఎస్ఏ క్వశ్చన్కి ఒక ఎస్ఏ క్వశ్చన్కి ఆన్సర్ రాయడానికి 15 మినిట్స్ టైం పెట్టుకోండి. అట్లా లేకపోతే మ్యాక్సిమం అంటే 20 మినిట్స్ అట్లా పెట్టుకొని మీరు విత్ ఇన్ టైంలో ఇటు మ్యాటర్స్ని, ఇటు రిలవెంటెడ్ పాయింట్ని హైలైట్ చేస్తూ ఎగ్జాంపులరీస్ మెన్షన్ చేస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఇవి మెయిన్గా వచ్చి మనకి థర్డ్ యూనిట్లో వచ్చి కంపెనీ యొక్క ఇన్కార్పొరేషన్, కంపెనీ నమోదు వస్తుంది. నెక్స్ట్ 4th యూనిట్లో మనకి మేనేజ్మెంట్, నిర్వహణ. ఓకేనా? మేనేజ్మెంట్ వస్తుంది. సో కంపెనీ 4th యూనిట్లో మనకి మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ అంటే మనకు తెలుసు నిర్వహణ గురించి అన్నాం. సో నిర్వహణ లక్షణాలు ఏవి, నిర్వహణ అంటే ఏంటి, నిర్వహణకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏవి. సో ఇది ఎక్కువగా 5 మార్క్స్కి అడిగేదానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా హెన్రీ ఫయల్స్
సో హెన్రీ ఫయల్స్ వచ్చి మనం 14 ప్రిన్సిపల్స్ మనం నేర్చుకున్నాం. అంటే 14 సూత్రాలు, హెన్రీ ఫయల్ సూచించినటువంటి 14 సూత్రాలని మనం నిర్వహణలో ఏ విధంగా భాగం చేస్తాం, ఏ విధంగా దాన్ని ఇన్వాల్వ్ చేస్తాం, భాగం చేసి తద్వారా మంచి సమర్థవంతమైనటువంటి నిర్వహణని చేపట్టడానికి చాలా కృషి చేస్తుంటుంది. సో కాబట్టి ఈ హెన్రీ ఫయల్స్, సో ఇది మనకి 14th ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ అదేవిధంగా లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, అంటే స్థాయి నిర్వహణలు ఉన్నాయి కదా, మనకి నిర్వహణలో వివిధ రకాల స్థాయిల గురించి నిర్వహించండి అని కూడా, వివిధ రకాల స్థాయిలను గురించి వివరించండి అని కూడా మనకి ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ రావచ్చు. ఇలా అడిగేదానికి ఆస్కారం ఉంది. ఓకేనా. మనం నేర్చుకున్నాం ఉన్నత స్థాయి, దిగువ స్థాయి, మధ్యగత స్థాయి, ఉన్నత స్థాయి నిర్వహణ, మధ్య స్థాయి నిర్వహణ, దిగువ స్థాయి నిర్వహణ. ఇట్లా మనం 3 రకాలుగా నేర్చుకున్నాం. సో ఇట్లా మనం అనలైజ్ చేస్తూ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ని ఎక్కువ టైం వేస్ట్ కాకుండా, మీరు అక్కడ ఆగిపోకుండా ఎంతైతే రాయగలుగుతాం, ఎంతైతే దానికి రిలవెంటెడ్ సరిపోతుంది, సఫిషియంట్ మ్యాటర్ ఉంటుందో అంతా మనం రాసి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మనం మంచి స్కోరింగ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఓకేనా. నెక్స్ట్ 15th మనకి 15th మనకి ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, నిర్వహణ విధులు. సో నిర్వహణ విధులు మనం నేర్చుకుంటాం. సో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కాబట్టి నిర్వహణ విధులు. ఈ నిర్వహణ విధుల్లో కూడా మనకి 5 మార్క్స్, అంటే ప్లానింగ్ అంటే ఏంటి, ప్లానింగ్కి ఉండవలసినటువంటి లక్షణాలు ఏవి, అదేవిధంగా ప్లానింగ్కి ఉండవలసిన లక్షణాలు, అదేవిధంగా వచ్చి మనకి లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్. సో మనకి ఇక్కడ లైన్ అండ్ స్టాఫ్ వ్యవస్థ ఉంది కాబట్టి అది కూడా మనకి 5 మార్క్స్కి అంటే 5 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇట్లా మనం ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎస్ఏ టైప్లో కూడా మనకి ప్రిన్సిపల్స్, అంటే వ్యవస్థాపన యొక్క సూత్రాలు ఏవి, ఇవి అదేవిధంగా ఇలాంటి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 15th కవర్ అవ్వడానికి ఆస్కారం అనేది ఉంది. అదేవిధంగా ప్లానింగ్ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏవి, లోపాలు ఏవి. సో ఈ విధంగా మనకి 15th సిలబస్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా సెక్షన్ బి నుంచి మనకి ఫ్రమ్ 1st యూనిట్ నుంచి అప్ టు 15th వరకు దే కవర్ ది ఎంటైర్ సిలబస్, ది ఎంటైర్ క్వశ్చన్స్. సో దాంట్లో ఏది అనేది కవర్ చేస్తారు మొత్తం. మనకి ఉన్నటువంటి 5 యూనిట్స్ సిలబస్, దాంట్లో నుంచి ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. బట్ అది కూడా విత్ ఇన్ ది సిలబస్లోనే మనకు ఉంటుంది కాబట్టి, అవుట్ ఆఫ్ సిలబస్ ఉండదు కాబట్టి మనకి విత్ ఇన్ సిలబస్లోనే ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా మీరు 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ రాస్తే యూ విల్ గెట్ 50 మార్క్స్. సో 50 మార్క్స్ మీరు పొందేదానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి అదొక ప్లస్ 50 ప్లస్ ఒక 25 ఎంత, 75. సో మీకు 75 మార్క్స్కి మీకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, అర్థమైందమ్మా? ఓకే సార్. సార్ అర్థమైంది సార్. కాబట్టి మీరు బాగా వెల్తరూరుగా ఉండాలి. వెల్తరూరుగా ఉండి మీరు బాగా నేర్చుకొని రాస్తే మంచి మార్క్స్ వస్తాయి. ఇంకో చాలామంది రాస్తారు, కొంతమంది క్వశ్చన్ని అండర్స్టాండ్ చేయరు. క్వశ్చన్ కనపడింది కదా డైరెక్ట్గా పోయి రాయేస్తూ ఉంటాం, అది చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రీడ్ ది క్వశ్చన్, ప్రాపర్ క్వశ్చన్, విచ్ ఆన్సర్ ఈజ్ సూటబుల్ ఫర్ దట్ క్వశ్చన్. ఓకేనా. సో మనం ఆ క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి, ఆ క్వశ్చన్కి ఏది కరెక్ట్ ఆన్సర్, సూటబుల్ ఆన్సర్ ఏది, అది రాస్తే రిలవెంటెడ్ ఉంటే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ ఇది కనపడింది కదా అనేసి డైరెక్ట్గా పోయి రాసేస్తుంటాం, అది నాట్ గుడ్ మేనర్, అది కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కాదు. కాబట్టి మనం ఏదైనా క్వశ్చన్ బాగా చదివి ఇది ప్రాపర్ ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ సరిపోతుందా, సూటబుల్గా ఉంటుందా అనేది కూడా తెలుసుకొని రాయాలి. చాలామంది ఏం చేస్తారంటే వాల్యుయేషన్లో మనం చూస్తుంటాం, క్వశ్చన్ ఒకటి ఇస్తే ఆన్సర్ ఒకటి రాస్తుంటాడు, సినిమా స్టోరీలు అలాంటివి. సో అలాంటివి రాయొద్దండి. ఓకేనా. రిలవెంటెడ్గా
మీ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలవెంటెడ్గా రాస్తే కూడా మంచి పాయింట్స్, నాట్ ఓన్లీ ఇన్ టెక్స్ట్ బుక్స్, నాట్ ఓన్లీ ఇన్ మెటీరియల్స్, నాట్ టు బి ఫాలో అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే కాన్సెప్ట్స్ ఒక్కసారి వింటే మనకి ఆటోమేటిక్గా రాసేస్తాం. సో కాబట్టి ఈ కాన్సెప్ట్స్ని బాగా విని రాయగలిగితే, మీరు నేర్చుకొని అర్థం చేసుకొని రాయగలిగితే మంచి మార్క్స్ వచ్చాయి ఆస్కారం. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుందమ్మా మనకి సెక్షన్ ఏ వచ్చి షార్ట్ ఆన్సర్స్, సెక్షన్ బి వచ్చి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. ఇట్లా మీకు 5 మార్క్స్ 25 అంటే 5 క్వశ్చన్ 8 క్వశ్చన్స్ వచ్చి 25 మార్క్స్, అంటే 8 క్వశ్చన్స్ ఇస్తారు. యూ హ్యావ్ టు రైట్ 5 ఆఫ్ ది ఫాలోయింగ్. సో మీరు 5 రాస్తే ఒక్కో దానికి 5 మార్క్స్. అంటే 5 మార్క్స్ కూడా మీరు రాయాలంటే అట్లీస్ట్ మీరు ఒక 4 పేజెస్ అన్నమ్మా, 4 పేజెస్ అన్న రాస్తే ఒక 3 to 4 ఒక 3 నుంచి 4 పేజీలు రాస్తే మీకు ఆ 5 మార్క్స్ అనేది కవర్ అవుతుంది. అంటే ఎస్ఐ టైప్లో ఒక హాఫ్. ఓకేనా? అక్కడ మనం 6 to 8 అని చెప్పాం కదా, అట్లీస్ట్ ఇక్కడ 4 అన్న రాస్తే 4 పేజెస్ రాస్తే మీకు అది కూడా రిలవెంటెడ్ కాన్సెప్ట్ ఉన్నది. ఏదంటే అది రాయకూడదు, రిలవెంటెడ్ కాన్సెప్ట్, రిలవెంటెడ్ పాయింట్. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఇది సూటబుల్. ఇది సూటబుల్ అయితే మీరు అట్లీస్ట్ 4 పేజెస్ రాయాలి. అట్లా రాస్తే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఓకే సార్. ఇంకెవరికైనా అర్థం కాలేదమ్మా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాం. ఏమ్మా? ఏమి ఎవరికి రెస్పాండ్ అవ్వట్లేదు? డౌట్స్ ఏం లేవు సార్. అందరికి అర్థమైందా? అందరికి అర్థమైందా అని? అర్థమైంది సార్. అర్థమైంది సార్. గుడ్. నెక్స్ట్ ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి. ఇంకా ఎవరికైనా సిలబస్లో డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఎందుకంటే సిలబస్ మనకి ఆల్ ఓవర్గా మనకు కవర్ అయిపోయింది. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే సిలబస్లో అడగండి, నేను క్లారిఫై కూడా చేస్తాను. మీకు మా గర్ల్స్లో ఎవరికి అందరికి అర్థమైందమ్మా మీకు? అర్థమైంది. ఇది మా ప్యాటర్న్. మీకు నెక్స్ట్ నేను తర్వాత మీకు నేను షేర్ చేస్తాను మోడల్ క్వశ్చన్ పేపర్ ఇంకా అప్గ్రేడ్ చేసి. మేబీ మీకు రేపు బై టుమారో కానీ లేదంటే డే ఆఫ్టర్ టుమారో కానీ మీకు రేపు నేను షేర్ చేస్తాను. ఇంకా ఎవరికైనా రిమైనింగ్ డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేస్తాను. ఇంకా సెషన్ క్లోజ్ చేస్తాను. సార్ హెన్రీ ఫైల్స్ 14 సూత్రాలు ఉన్నాయి కదా సార్? అవును. ఆ 14 సూత్రాలు కంటిన్యూగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎలా సార్? రాయాలి. 14 ప్రిన్సిపల్స్ రాయాలి కదా, రేపు అడుగుతారు క్వశ్చన్. హెన్రీ ఫయల్ సూచించినటువంటి 14 నిర్వహణ సూత్రాలను విపులంగా వ్రాయము అనేసి ఇస్తాడు. అట్లానే సార్ మనం నువ్వేం చేస్తావు, ఒక 10, 11, 12 లాంటి అట్లా రాయేసి మిగతా వదిలేస్తుంటావు. అది పద్ధతి కాదు. అది ఎన్ని వేస్తే అన్ని కరెక్టే రాయాలి. 14 రాయాలి. ఏ ఒక్కటి వదిలేసినా కూడా మనకి క్వశ్చన్ అంత ఇది ఉండదు. అంటే ఓకే.
సార్ ఎగ్జామ్ ఎప్పుడు సార్? ఎగ్జామ్ ఇంకా ఏం షెడ్యూల్ తెలియదమ్మా. మీకు మేబీ ఆగస్ట్, జూన్, అంటే ఇప్పుడు జూన్ కదా, జూలై, మేబీ జూలై ఎండింగ్ కానీ లేకపోతే జూలై మిడిల్ ఆఫ్లో కానీ కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. దానిపైన హైయర్ ఎడ్యుకేషన్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. బట్ షెడ్యూల్ వస్తే మన కాలేజీలో షెడ్యూల్ రిలీజ్ చేస్తే అప్పుడు మీకు ఇంటిమేషన్ ఇస్తాం. ఓకే, షెడ్యూల్ ఇస్తే ఇంటిమేట్ ఓకే చేస్తాం. సార్. మీకేం ఇబ్బంది ఏం లేదు, బాగా చదవండి. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, మేము క్లారిఫై చేస్తాం. బట్ అకాడమిక్ పరంగా మీకు మంచి మార్క్స్ రావాలి, మంచి పర్సంటేజ్, మంచి సిజిపిఏ కానీ తెచ్చుకుంటే ఓవరాల్గా మీ ఇది కూడా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం వైల్ లర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో లర్నింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవాలి. ఏదో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకే కాకుండా, డిగ్రీకి సర్టిఫికేట్ కోసం కాకుండా బాగా నేర్చుకోవాలి. నేర్చుకుంటే మంచి వాల్యూబుల్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.